హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. తిరిగి మన ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం జూన్ 16 నుంచి 20థ్ 2025 వరకు భారత స్మార్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సెన్సెక్స్, నిఫ్టీ మరియు మార్కెట్ ట్రెండ్స్ గురించి అన్నీ ఇక్కడ తెలుసుకోవచ్చు. ఈ వారం చాలా ఒడిదుడుకులు, రికవరీలు మరియు ఆసక్తికరమైన అంశాలతో నిండిపోయింది. మీరు అనుభవజ్ఞుల ఇన్వెస్టర్ అయినా లేదా మార్కెట్ గురించి తెలుసుకోవాలనుకునే సామాన్యుడైనా ఈ వీడియో మీకోసం. ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే స్టార్టింగ్ రోజైన జూన్ 16 సోమవారం నాడు భారత స్టాక్ మార్కెట్ 2 రోజుల కరెక్షన్ తర్వాత బలంగా రికవరీ అయింది. మనం బీఎస్ఈ సెన్సెక్స్ చూసుకున్నట్లయితే 677 పాయింట్స్ అంటే 0.84% పెరిగి 81,796 పాయింట్స్ వద్ద ముగిసింది. అదేవిధంగా నిఫ్టీ విషయానికొస్తే 227 పాయింట్స్ అంటే 0.92% పెరిగి 24,946 వద్ద సెటిల్ అయింది. ఇప్పుడు ఈ 16థ్ రోజు ఏ ఏ సెక్టార్‌లు లాభపడ్డాయి, ఏ ఏ స్టాక్స్ లాభపడ్డాయి అనేటువంటివి చూసుకోబోతున్నాం. ఐటీ మరియు ఆయిల్ స్టాక్స్ వాల్యూ బైబ్యాక్, గ్లోబల్ ర్యాలీ మరియు బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరల పతనం ఈ రికవరీకి కారణం. 16థ్ రోజు మార్కెట్ పెరగడానికి కారణాలేందంటే ఐటీ స్టాక్స్‌లో వాల్యుయేషను, అదేవిధంగా గ్లోబల్ ర్యాలీ మరియు బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరల పతనం అనేటువంటిది సోమవారం నాడు రికవరీకి కారణం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే అల్ట్రాటెక్ సిమెంట్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్ మరియు టీసీ టీసీఎస్ టాప్ పెర్ఫార్మర్‌గా నిలిచాయి. అయితే టాటా మోటార్స్ జేఎల్ఆర్ యొక్క ఈబీఐటీ మార్జిన్ తగ్గడంతో 3.3% అనేటువంటిది పడిపోయిందనమాట. అన్ని సెక్టార్లలో ఇండెక్స్ గ్రీన్‌లో ముగిశాయి. నిఫ్టీ, ఐటీ, రియాల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ మరియు మెటల్స్ 1% కంటే ఎక్కువ లాభపడ్డాయి. ఈ విధంగా 16థ్ రోజు మార్కెట్ అనేది ముగియడం జరిగింది. ఇక మనం జూన్ 17 మంగళవారం నాడు మార్కెట్ ఎలా ఉన్నదనేది చూడబోతున్నాం. ఈ రోజు అనేటువంటిది మిడిల్ ఈస్ట్‌లో ఉన్నటువంటి ఇజ్రాయెల్, ఇరాన్ సంఘర్షణ కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో మార్కెట్లు నష్టపోయాయి. సెన్సెక్స్ అనేటువంటిది 212 పాయింట్లు అంటే 0.2% తగ్గి 81,583 దగ్గర ముగిసింది. మనం నిఫ్టీ విషయానికొస్తే 93 పాయింట్స్ అంటే 0.37 డౌన్ అయ్యి 24,853 పాయింట్స్ వద్ద సెటిల్ అయింది. ఈరోజు మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలు చూసుకుంటే క్రూడ్ ఆయిల్ ధరలు మరియు బలమైన డాలర్ కారణంగా రూపాయి కూడా 86.23 వద్ద బలహీనపడింది. అదానీ పోర్ట్స్, జియో ఫైనాన్షియల్ మరియు బజాజ్ ఫైనాన్స్ ప్రధాన జీ ఎంటర్‌టైన్‌మెంట్ 2,237 కోట్ల కన్వర్టబుల్ వారెంట్ల ద్వారా క్యాపిటల్ ఇష్యూయన్స్ ప్రకటనతో 3.6% అనేది లాభపడడం అయితే జరిగింది. ఇక 18థ్ జూన్ బుధవారం నాడు మార్కెట్లు ఎలా కొనసాగాయనేది చూసుకుంటే మార్కెట్లు అనేటువంటివి ఈరోజు అస్థిరంగా ట్రేడ్ అయ్యాయని చెప్పవచ్చు. కానీ స్వల్పకాల నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ అనేటువంటిది 139 పాయింట్స్ అంటే 0.17% తగ్గి 81,444 పాయింట్స్ వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ విషయానికొస్తే 24,793 వద్ద సెటిల్ అయింది. ఇజ్రాయెల్, ఇరాన్ సంఘర్షణ కారణంగా జియోపాలిటికల్ ఆందోళన కారణంగా ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వహించారు. ఫైనాన్షియల్ మరియు ఆటో స్టాక్స్ కొంత సపోర్ట్‌గా ఇచ్చాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్ మరియు సన్ ఫార్మా లాభపడగా టీసీఎస్ మరియు అదానీ పోర్ట్స్ 2% చొప్పున పడిపోయాయి. జీ ఎంటర్‌టైన్‌మెంట్ 2,237 కోట్ల కన్వర్టబుల్ వారెంట్ల ద్వారా క్యాపిటల్ ఇష్యూయన్స్ ప్రకటనతో 3.6% అనేది లాభపడడం అయితే జరిగింది. ఇక 18థ్ జూన్ బుధవారం నాడు మార్కెట్లు ఎలా కొనసాగాయనేది చూసుకుంటే మార్కెట్లు అనేటువంటివి ఈరోజు అస్థిరంగా ట్రేడ్ అయ్యాయని చెప్పవచ్చు. కానీ స్వల్పకాల నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ అనేటువంటిది 139 పాయింట్స్ అంటే 0.17% తగ్గి 81,444 పాయింట్స్ వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ విషయానికొస్తే 24,793 వద్ద సెటిల్ అయింది. ఇజ్రాయెల్, ఇరాన్ సంఘర్షణ కారణంగా జియోపాలిటికల్ ఆందోళన
కారణంగా ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వహించారు. ఫైనాన్షియల్ మరియు ఆటో స్టాక్స్ కొంత సపోర్ట్‌గా ఇచ్చాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్‌సిఎల్ టెక్ మరియు సన్ ఫార్మా లాభపడగా టీసీఎస్ మరియు అదానీ పోర్ట్స్ 2% చొప్పున పడిపోయాయి. డెలివరీలతో 1,407 కోట్ల ఈకామ్ ఎక్స్‌ప్రెస్ సొంతం చేసుకోవడానికి సీసీఐ ఆమోదం తర్వాత 1.6% అనేది పెరగడం జరిగింది. ఇక మనం 19థ్ జూన్ గురువారం నాడు మార్కెట్‌లు స్వల్ప నష్టాలతో కొనసాగించాయి. సెన్సెక్స్ అనేటువంటిది 212 పాయింట్లు అంటే 0.27% తగ్గి 81,361 వద్ద ముగిసింది. అదేవిధంగా నిఫ్టీ విషయానికొస్తే 0.07 పడిపోయి 24,793 పాయింట్ల వద్ద సెటిల్ అయింది. జియో పొలిటికల్ టెన్షన్స్ మరియు క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ఒత్తిడికి గురిచేసింది. అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ మరియు జియో ఫైనాన్షియల్స్ ప్రధానంగా లాగర్డ్‌గా నిలిచాయి. అయితే సిమెన్స్ ఎనర్జీ ఇండియా బలంగా డెబ్యూ చేసింది మరియు రూపాయి డాలర్‌తో పోలిస్తే రూ. 86.23 పడిపోయింది. ఇక లాస్ట్ రోజైన జూన్ 20 శుక్రవారం నాడు మార్కెట్‌లో 3 రోజుల నష్టాలకు బ్రేక్ వేసింది. బలంగా రికవరీ అయ్యి సెన్సెక్స్ అనేటువంటిది 1,046 పాయింట్ల లాభపడి అంటే 1.29% పెరిగి 82,408 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ విషయానికొస్తే 319 పాయింట్లు అంటే 1.29 పెరిగి 25,112 వద్ద సెటిల్ అయింది. ఫైనాన్షియల్, టెలికాం మరియు టెక్స్‌టైల్‌లో బాగా ట్రేడింగ్ అనేది జరిగిందనేటువంటిది చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే సోమవారం నుంచి శుక్రవారం వరకు మార్కెట్ అనేటువంటి ఫస్ట్ 3 డేస్ నెగెటివ్‌లో ముగిసింది. నెక్స్ట్ 2 డేస్ అనేటువంటిది లాభాల్లో ముగియడం జరిగింది. లాస్ట్ రోజు అనేటువంటిది మంచి లాభాల్లో స్టాక్ మార్కెట్ అనేటువంటిది ట్రేడ్ కావడం జరిగింది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది స్టాక్ మార్కెట్ అనేటువంటిది ఎల్లప్పుడూ నష్టాల్లో గాని, ఎల్లప్పుడూ లాభాల్లో గాని ముగియదు. ఇది ఒక పైకి, కిందకి వెళ్ళేటువంటి ఒక ఆటగా చెప్పొచ్చు. ఇందులో మీరు లాభాలు పొందాలంటే దీర్ఘకాలికంగా అంటే 10+ ఇయర్స్ మీ ఇన్వెస్ట్‌మెంట్‌ని కొనసాగిస్తూనే ఉండాలి. అదేవిధంగా సింగిల్ స్టాక్ అంటే వివిధ డిఫరెంట్ కైండ్ స్టాక్స్‌లో మీ దగ్గర ఉన్న అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం మంచిది. మనం వారెన్ బఫెట్ కోట్‌ని ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోదగినది ఏంటంటే డోంట్ పుట్ యువర్ ఆల్ ఎగ్స్ ఇన్ యువర్ వన్ బాస్కెట్. ఒకే బాస్కెట్‌లో అన్ని ఎగ్స్ పెట్టొద్దు. అదేవిధంగా మనకి చూసుకున్నట్లయితే మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్ చేయడం ద్వారా దీన్ని ప్రధానంగా కొనసాగించవచ్చు. అదేవిధంగా మనం ఈటీఎఫ్‌లో సిప్ చేయడం ద్వారా కూడా మంచి లాభాలనైతే పొందవచ్చు. అది కూడా ఒక 10 ఇయర్స్ ప్లస్ మీ యొక్క ఇన్వెస్ట్‌మెంట్ హారిజాన్‌ని పెట్టుకోవడం వల్ల మీరు మార్కెట్‌లో మంచి లాభాలనైతే పొందవచ్చు. ఇదే విధంగా మనకి ఎటువంటి స్టాక్ మార్కెట్ అప్డేట్స్ గానీ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్, షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.